సూర్యాపేట జిల్లా వార్తలకు సాగుదాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా యూరియా బస్తాల కోసం రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు, అల్లాడిపోతూ ఉన్నారు. ఒక బస్తా యూరియా దొరకాలంటే గంటల తరబడి కూడా లైన్లో వేచి ఉంటున్నట్టు కూడా రైతులు వాపోతూ ఉన్నారు. కోదాడ, హుజూర్నగర్, తుంగతుర్తి, సూర్యాపేట పట్టణాల్లో ఎక్కడ చూసినా కూడా యూరియా కోసం రైతులు క్యూ లైన్లో నిలిచినటువంటి పరిస్థితి అక్కడ నెలకొంది. గంటల తరబడి కూడా అక్కడ లైన్లో నిలబడుతూ ఉన్నారు. ఒక ఆధార్ కార్డుకి ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తుండడంతో మిగతా యూరియా బస్తాలను ప్రైవేట్లో కొనుగోలు చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నామంటూ కూడా సూర్యాపేట జిల్లా రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మన నెలకొంది. జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఒక రివ్యూ నిర్వహించట్లేదు, అధికారులకు ఆదేశాలు జారీ చేయట్లేదు. దీంతో సరిపడా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నామంటూ కూడా వాళ్ళు వాపోతున్నారు. ప్రధానంగా యూరియా అంతా కూడా బ్లాక్ మార్కెట్కి వెళ్తా ఉంది. కొద్దిమంది దళారులు, అధికారులు కుమ్మక్కై ఈ దందా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున కూడా ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జిల్లాకు సంబంధించినటువంటి యూరియాను తెప్పించాలి, తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియాను సరఫరా చేయాలంటూ కూడా రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా ఉజున నియోజకవర్గం జాన్పాడు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుల బిల్లు కోసం లంచం అడిగినటువంటి గ్రామ కార్యదర్శి ఇంజమూరి వెంకయ్యను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఈరోజు లోతుగా విచారణ చేశారు. అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులతో మాట్లాడారు, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కూడా మాట్లాడి ఏ విధంగా లంచం వసూలు చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా అక్రమాలు పాల్పడుతున్నటువంటి అన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని రికార్డులు అన్నింటినీ కూడా స్వాధీనం చేసుకొని అతను అరెస్ట్ చేసి హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. గత కొంతకాలంగా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లుల బిల్లుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక మీదట ఎవరైనా లంచం అడిగినట్లయితే, ఇందిరమ్మ ఇల్లుల పథకంలో ఎవరైనా లంచాలు అడిగినట్లయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, అధికారులందరూ కూడా పారదర్శకంగా పనిచేయాలంటూ కూడా ఏసీబీ అధికారులు ఈ సందర్భంగా సూచించారు. సూర్యాపేట జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని కనుక పండుగ నిర్వహించారు. పోలీసు అధికారులందరూ కూడా ఒక పండుగ వాతావరణంలో చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ నరసింహగౌడ్తో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలంటూ కూడా జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా వార్తలకు చదువుతాం. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం ఏదైతే తిరుమలపై గ్రామంలో సిలిండర్ బ్లాస్ట్ అయి 2 ఇల్లులు పూర్తిగా దగ్ధమైనటువంటి ఘటన అక్కడ చోటు చేసుకుంది. 2 ఇల్లులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో ఒక వ్యక్తి చనిపోవడంతో పాటు పలువురు గాయాలు కూడా కావడం జరిగింది. గ్యాస్ లీకేజ్ అయినటువంటి విషయాన్ని గుర్తించకపోవడంతోనే లైట్ వేయడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి భారీ శబ్దంతో భారీ పేలుడు సంభవించిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఈ ఘటనలో 2 ఇల్లు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది, ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది.